'జననాయకన్' రిలీజ్ డేట్ ఎప్పుడు? 'టాక్సిక్' మూవీ పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. అండ్ మనకు 'ధురంధర్ పార్ట్ 2' మూవీ మనకు ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అది కూడా తెలుగులో. ఎలా అనిపించింది? ఇవి కాకుండా చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన హీరో 'విశ్వక్సేన్' గారి 'ఫంకీ' మూవీ బ్లాక్ బస్టర్ కాకుండా డైరెక్టర్ డిజాస్టర్ అయితే అయిపోయింది. అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వీక్ అంటే మనకు మార్చ్ 13థ్‌కి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. మరి మల్టిపుల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తారో, లేకపోతే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తారో చూడాలి. 'బ్యాండమాలం' మూవీ అయితే మనకు పోస్ట్‌పోన్ అయితే అయిపోయిందనమాట. మార్చ్ 13థ్‌కి అయితే రిలీజ్ కావాలి కానీ మాకైతే పోస్ట్‌పోన్ చేసేసి మార్చ్ 26థ్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మార్చ్ 19కి అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అందుకే మార్చ్ 26కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది 'బ్యాండమాలం' మూవీ. చూడాలి మరి హిట్ అవుతదో లేదో. మన హీరో 'శర్వానంద్' గారి 'భోగి' మూవీ నుంచెల్లి 2 లుక్స్ అనేది రిలీజ్ అయ్యాయన్నమాట. ఎలా అనిపించినాయిరా అంటే జస్ట్ పర్లేదనిపించింది. ఎందుకంటే ఇలాంటి లుక్స్ అనేది చాలా సార్లు ఏసారనమాట. చాలా రొటీన్ అయితే అనిపించింది మా 'శర్వానంద్' గారికైతే. అలాగే మనకు ఆగస్ట్ 28కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. చూడాలి మరి ఎలా ఉంటుందో. 'హాయ్ నాన్న' డైరెక్టర్ శౌర్య గారు నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి మా నాని గారితోటైతే చేయాలి కానీ డేట్స్ అయితే ఫిక్స్ అయితే కాలేదు. అందుకే మనకు విజయ్ దేవరకొండ గారితోటైతే చేయబోతున్నారనమాట. కాంబో అయితే సెట్ అయిపోయింది. అలాగే అనౌన్స్‌మెంట్ కోసం అయితే మనమైతే ఎదురు చూడాలి. తొందరనైతే రాబోతుంది భయ్య. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఈ స్క్రిప్ట్ అనేది. మన హీరో 'ధనుష్' గారి నెక్స్ట్ ఫిల్మ్ 'కారా' మూవీ నుంచెల్లి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారనమాట. ఏప్రిల్ 30కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అదే డేట్‌న మనకైతే 'పెద్ది' మూవీ అయితే రాబోతుందనమాట. క్లాష్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఓన్లీ తమిళనాడులో మాత్రమే. చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. మన 'సూర్య' గారును 'వెంకీ అట్లూరి' గారి కాంబోలో మనకైతే మూవీ అయితే రాబోతుంది. అందరికీ తెలిసిందే. ఆ మూవీ నుంచెల్లి మనకైతే 2 లుక్స్ అలాగే టైటిల్ అయితే రివీల్ చేశారనమాట. 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనమాట. లుక్స్ అయితే నాకైతే బానే అనిపించింది. అలాగే మనకు జులైలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. అలాగే ఇంకొకటి ఏంటిదంటే టీజర్ కూడా మనకైతే రెడీ అయితే అయిపోయింది. నాకు తెలిసి మార్చ్ 19కి అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఉగాది కాబట్టి. చూడాలి మరి ఎలా ఉంటుందో టీజర్. ఈ మూవీ తోటన్నా కమ్‌బ్యాక్ అయితే రావాలి భయ్య. చూద్దాం కమ్‌బ్యాక్ వస్తదో రాదో. 'జననాయకన్' రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎప్పుడంటే ఎవ్వరికి తెలుస్తది భయ్య. ఎవ్వనికి తెలీదనమాట. ఎందుకంటే పరిస్థితి అనేది అలా ఉందనమాట. అలాగే రేపైతే సెన్సార్ అనేది జరుగుతుంది. ఆ సెన్సార్ అనేది సరిగ్గా ఉంటే గనక రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. అది కూడా తొందరనే రిలీజ్ అనేది కాదు. ఎందుకంటే మనకు తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంత రిస్క్ అనేది చేయరు భయ్య. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే రిలీజ్ డేట్ అనేది అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. అలాగే ఒకవేళ సెన్సార్‌లో ప్రాబ్లమ్ వస్తే గనక ఇక మర్చిపోవడమే 'జననాయకన్' మూవీ గురించి. 'టాక్సిక్' మూవీ పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. జూన్ 4థ్‌కి అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అండ్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటిదంటే వార్ జరుగుతుంది. అందుకే పోస్ట్‌పోన్ చేశారనేసి చెప్పారనమాట. అది బక్వాస్ రీజన్ అనిపించింది నాకైతే. నాకు తెలిసి ఎందుకు పోస్ట్‌పోన్ చేశారంటే 'ధురంధర్' మూవీ వస్తుంది కాబట్టి అందుకే పోస్ట్‌పోన్ చేశారు. ఎందుకురా బాబు అంటే యూఎస్‌లోను అలాగే మన హిందీ మార్కెట్‌కి అయితే ప్రాబ్లమ్ వస్తదనేసి పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నారనమాట. ఎందుకంటే తెలిసిందే చాలా హైప్ ఉంది 'ధురంధర్ పార్ట్ 2' మూవీకి. అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మనకైతే దుమ్ము దుమారం అయితే చేస్తుంది కాబట్టి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడొద్దనేసి అలాగే 'టాక్సిక్' మూవీకి కూడా పెద్దగా హైప్ అనేది లేదనమాట. అందుకే చాలా మంచిగా జాగ్రత్తగా అయితే పోస్ట్‌పోన్ అయితే చేసుకున్నారు. ఏదో బక్వాస్ ఏజ్ అనేది చెప్పేసి మెల్లగా జరిగారనమాట. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. మన 'పవన్ కళ్యాణ్' గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచెల్లి టీజర్, గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారనమాట నిన్న. ఎలా అనిపించిందంటే యాజ్ ఇట్ ఈజ్ మాకైతే మార్చ్ 19కి అయితే రాడ్ అయితే దిగబోతుందనేసి క్లియర్‌గా అయితే కనబడుతుందనమాట. ఎందుకంటే దాంట్లో ఏమి లేదు. ఉన్నది చెప్తాను భయ్యా ఏం లేదు. కొంత 'భగవంత్ కేసరి', 'భీమ్లా నాయక్', 'గబ్బర్ సింగ్' మిక్స్ చేసి ఉన్నట్టు అనిపించింది బ్యాక్ నుంచి చూస్తుంటే. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏందో, డైలాగ్ డెలివరీ ఏందో, మా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఏందో నాకు నచ్చినాయంటే సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే నాకు కలర్ గ్రేడింగ్ బా అనిపించింది. అది తప్ప నాకు ఏది కూడా నచ్చలేదనమాట. నాకెందుకో పెద్ద రాడ్ పడ్డట్టు కనబడుతుంది భయ్యా. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీకెలా అనిపించింది? టీజర్ గాని టీజర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచెల్లి కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'ధురంధర్ ద రివెంజ్' నిన్న మనకైతే ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. అది కూడా హిందీలో. కానీ ఇవాళ మనకు తెలుగులో కూడా రిలీజ్ అయిందనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రైలర్ అంతా మనకైతే యాక్షన్ సీక్వెన్సే ఉన్నది. అండ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్ నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. బాగుందనమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అనేది మాకు 3 మినిట్స్ ఉన్నా కూడా ఎక్కడ కూడా మనకైతే బోర్ కొట్టేయకుండా చాలా మంచిగానే కట్ చేశారనిపించింది అండ్ కలర్ గ్రేడింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. అండ్ నాకు చాలా ట్విస్ట్ అయితే కనబడుతున్నాయి
మూవీలో చూస్తుంటే. నాకైతే బాగా నచ్చింది భయ్యా. అసలు చాలా చాలా ఎగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాననమాట. మార్చ్ 19థ్ చూడాలి మరి ఎలా ఉంటుందో. అలాగే మనకు రన్ టైమ్ కూడా బయటకైతే వచ్చేసిందనమాట. 3 అవర్స్ 55 మినిట్స్ అయితే ఉండబోతుంది మూవీ. 3 అవర్స్ 55 మినిట్స్ అంటే పగిలిపోతది భయ్యా. చూడాలి మరి ఎంత ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తే అంత బావుంటుంది మూవీ అయితే. ఇదిలా మరి మూవీ అప్డేట్స్ ఎలా అనిపించినాయి? నచ్చినాయా? నచ్చలేదా? నచ్చితే గనక దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.